అండి. ఈరోజు మార్నింగ్ అయితే పిల్లల కోసం అయితే నేను వాయకుడుం పెడదాం అనుకుంటున్నానండి. మా ఇంట్లో చాలా డేస్ నుంచి అయితే నేను టిఫిన్ చేయట్లేదు. ఇంకా పిల్లలకి ఏం పెడుతుంది టిఫిన్ చేయకుండా అని అనుకుంటారేమో. నేను వన్ డే అయితే పెసర జావ, ఇంకా మన సూడి జావ అయితే కాసేదాన్ని డే బై డే. ఇంకా నేను కాకినే కాదని మా అబ్బాయి అంటే ఇంకా నైట్‌కి అయితే పప్పు నానబెట్టి ఈరోజైతే టిఫిన్ చేశాను. ఇంగో చూడండి పక్కనైతే పాలు పెట్టాను బాబు కోసం. మా చిన్న అబ్బాయికి ఆల్రెడీ ఒక గ్లాస్ ఇచ్చేసాను. ఇది మా పెద్ద అబ్బాయి గ్లాసు. ఇంక ఇదే పాల్లో నేను టీ పెట్టుకున్నానండి. నాకు మార్నింగ్ టీ తాగకపోతే డే స్టార్ట్ అవ్వదు. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంక ఈ వాయికుడంలోకి అయితే నేను పెల్లిల చట్నీ చేస్తున్నాను. మా పెద్ద అబ్బాయికి పెల్లిల చట్నీ అంటే చాలా ఇష్టమండి. ఇంకా వాడికి ఈ పెల్లిల చట్నీ అనగా ఇంకా మళ్ళీ మన శనగపప్పు చట్నీ అనగా చాలా ఇష్టం. ఇంక చూడండి ఇంక ఫైనల్‌గా అయితే ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. ఇందులోకి నేను ఫస్ట్ టైం కొబ్బరికాయ ముక్కలు యాడ్ చేశానండి. మరి ఎలా ఉంటుందనేది నాకు తెలీదు కానీ నేను ఎప్పుడూ తినలేదు కొబ్బరికాయ ముక్కలు వేసుకొని. కొబ్బరికాయ ముక్కలతో చూడండి ఆయకుడం అయితే తీసేసాను ప్లేట్‌లోకి. ఇంకా ఫైనల్‌గా చూడండి కిందది మా చిన్న అబ్బాయిది, పైది మా పెద్ద అబ్బాయిదండి. బాయ్ అండి.